హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికి సంబంధించిన ప్రతి రైతుకు కూడా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఈ విడతకు సంబంధించినటువంటి 19వ విడత 4,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు మరియు కౌలు రైతులకు ఇద్దరికీ కూడా 4,000 రూపాయలు ఇస్తారా లేదా, అదేవిధంగా ఎవరెవరికి ఈ భూములు ఉంటే వాళ్ళకే ఇస్తారా? ఇప్పటి వరకు ఏపీలో ఉన్నటువంటి వారికి కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఈసారి 19వ విడత కింద మీకు మొత్తంగా 4,000 రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులు ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకునే ముందుగా ఇలాగే అన్ని అప్డేట్స్ మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు ఫస్ట్ మీరే చూడవచ్చు. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందరికీ పీఎం కిసాన్కు సంబంధించి 19వ విడత ఇన్స్టాల్మెంట్ 4,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. ఇటీవలే జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకైతే రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు కాకుండా మరో 4,000 రూపాయలు పెంచి మొత్తం మీద 10,000 రూపాయలు రైతుల యొక్క అకౌంటులోకి వేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఏ చిన్న పథకాలు విడుదల చేసినా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం అంటే రైతు భరోసా పథకం గతంలో ఉండేది. ఇప్పుడు వచ్చేసి అన్నదాత పథకంగా పేరు మార్చడం జరిగింది. ఈ పథకం కింద గతంలో ఉండేది ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి కసరత్తులు ప్రారంభించి అయితే కేంద్ర ప్రభుత్వం మనకు 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు అలాగే పీఎం కిసాన్ 6,000 రూపాయలు 3 విడతల్లో జమ చేస్తున్నారు. జనవరి, మే, అక్టోబర్ ఈ యొక్క డబ్బులను జమ చేస్తారు. అలాగే పీఎం కిసాన్కు సంబంధించి 6,000 రూపాయలుకు 10,000 రూపాయలకు పెంచనున్నట్లుగా, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలతో కలిపి మొత్తం 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు.